అదే కొట్టనివ్వకుండా పెరిగావు సార్ బుద్ధిగా మర్యాదగా. సార్ బాగా చదువుకున్నావా చదువుకున్నప్పుడు? లేదు సార్, పెద్దగా అంతే. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పైన పిచ్చింది కదా సార్. సో అలా యాక్టింగ్ అనే ఫిక్స్ అయిపోయాను చిన్నప్పుడే. నా అదృష్టం దురదృష్టం తెలియదు కానీ చాలా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి యాక్టర్ అవుతాను, హీరోని అవుతాను, ఈ జోన్లో ఉండడం వల్ల స్కూల్లో బేసిక్ అంటే లైక్ ఏదైతే చదువుకున్నానో చాలా జెన్యున్గా బుర్రలోకి అయితే ఎక్కేసింది. గ్రాస్పింగ్ పవర్ డీసెంట్గానే ఉండింది సార్. సో అలాగా పెద్ద ఇంట్రెస్ట్ పెట్టి చదవకపోయినా చదివింది అయితే ఇప్పటికీ బుర్రలో కూర్చుంది. అండ్ యావరేజ్ స్టూడెంట్. ముఖ్యంగా శ్లోకం బాగా గుర్తొచ్చింది సార్. యా అలాగా యావరేజ్ స్టూడెంట్ సార్. కానీ నీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ సార్, గ్రాండ్ ఫాదర్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, సార్ మమ్మీ కావచ్చు, ఆ వాతావరణం ఫర్ యూ టు గ్రో యాజ్ అన్ యాక్టర్ ఆర్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అబ్సల్యూట్లీ ఎంతవరకు హెల్ప్ అయింది రోషన్? సో చాలా వరకు సార్. ఎందుకంటే నేను పుట్టింది ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో. అంటే నేను ఫస్ట్ పుట్టినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మా ఇల్లు ఉండేది, కింద తాత నాన్నమ్మ వాళ్ళు యాక్టింగ్ క్లాసెస్ తీసుకునేవాళ్ళు. సో నేను ఒక 3-4 ఏళ్ళ వరకు అక్కడే ఉన్నాను సార్. సో కిందకి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. సబ్కాన్షియస్గా మొత్తం చుట్టూ ఉండేదంతా ఇన్ఫ్లుయెన్స్ చేసేది. దాని తర్వాత అమ్మ సెట్లకి వెళ్ళడం, లేకపోతే నాన్న సెట్లకి వెళ్ళడం, అది నాకు తెలియకుండా ఒక సెట్ అనేది ఒక హోమ్లీ ఫీలింగ్ లాగా క్రియేట్ చేసేసింది. నా అర్లీ స్టేజెస్లో నుంచే నేను అక్కడ ఉండడం వల్ల ఒక సెట్లో నేను ఉన్నాను అనుకోండి, ఒక కెమెరా దగ్గర లేకపోతే ఇక్కడ ఎక్కడ ఉంటే ఒక అబ్బా ఇక్కడ ఉండాలి నేను అనిపించేలాంటి ఫీలింగ్ని అప్పటి నుంచే క్రియేట్ చేసేసింది. ఓకే. సో ఆ ఇంట్రెస్ట్ అప్పటి నుంచే మొదలెట్టింది సార్. అంటే లైక్ నేను యాక్టింగే చేద్దాం అనేది. వాళ్ళు ఎవ్వరు నాకు ఇంట్లో తాత కానీ, నాన్న కానీ, నాన్నమ్మ కానీ, అమ్మ కూడా ఎవ్వరు నాకు ఏ రోజు చెప్పలేదు నువ్వు యాక్టర్ అవ్వాలి అని. నాకు ఎప్పుడు చెప్పలేదు. స్వతహాగా నాకు దాని పట్ల ఎలా వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు మనకు అమ్మ పైన ప్రేమ ఉంటుంది సార్. అమ్మ పైన ప్రేమ ఎందుకంటే చెప్పగలుగుతాం మనం, చెప్పలేం. అలాగే నాకు నటన పైన, సినిమాల పైన అలాగా జనరేట్ అయిపోయింది. అదే దట్స్ వాట్ జీన్స్. అదే కదా సార్. అవును సార్. అటుపక్కే ప్రయాణం. లాయర్ కొడుకు లాయరు, డాక్టర్ కొడుకు డాక్టరు సార్, యాక్టర్ కొడుకు యాక్టరు. నువ్వు యాక్టర్ కొడుకువే కదా, యాక్టర్ మనోడు కూడా సార్. నీకు డబుల్ అడ్వాంటేజ్ సార్. అలా అని కాదు సార్. అంటే లైక్ అదే అంటున్నా కదా, ఆ టైం అక్కడ స్పెండ్ చేయడం వల్ల నాకు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా పడ్డాయి. జీన్స్లో ఎస్ అఫ్ కోర్స్ ఈ 3 తరాల నుంచి ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది దానివల్ల కూడా జనరేట్ అవుతుంది. వన్ ఫ్యాక్టర్ అది. బట్ నేను తర్వాత ఊహ తెలిసిన తర్వాత ఒక 14-15 ఇయర్స్కి వచ్చిన తర్వాత ఇంకా సినిమాని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. వరల్డ్ సినిమాని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం నాకు ఇప్పటికీ గుర్తు సార్, ఇంటర్స్టెల్లర్ అని ఒక సినిమా వచ్చింది ఇంగ్లీష్ సినిమా. నాకు ఇంగ్లీష్ పెద్దగా తెలియదు అప్పటికి. మనం అంతా యూసఫ్ గూడాలో పెరిగాం అప్పటికి. సో ఇంగ్లీష్ పైన అంత పట్టలేదు. తెలుసు ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే పెరిగింది కాబట్టి బాగానే ఉంది. కానీ వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ మనకు పెద్దగా అంతగా అప్పుడు. సో థియేటర్లో కూర్చొని ఒక లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది. తన హాస్పిటల్కి మొత్తం సినిమా అంతా అయిపోయే టైంకి తను వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ కూతురు షీఈ్ మచ్ ఓల్డర్ దెన్ వాట్ హీఈస్ రైట్ నౌ. హీఈస్ సేమ్ ఏజ్, బట్ టైం డైలేషన్ వల్ల వాళ్ళ కూతురు ఏజ్ మారిపోద్ది అండ్ షీఈస్ ఆల్మోస్ట్ ఆన్ డెత్ బెడ్. లాస్ట్ బ్రీత్ తీసుకుంటుంది. వెళ్ళి తనతో మాట్లాడతాడు. నాకు తెలియకుండానే నా కంట్లో టప్ 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 అని కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంట్రా అబ్బా ఏం చేశాడు అంటే లైక్ డైరెక్టర్ ఏం చేశాడు, యాక్టర్ ఏం చేశాడు, వీళ్ళు ఎలా అంటే లైక్ నాతో ఇలా ఎలా ఫీల్ చేయించారు ఒక థియేటర్. నాకు పెద్దగా సంబంధం లేని సబ్జెక్ట్ ఆర్ నేను నా జీవితంలో నేను దాని గురించి రిలేట్ కూడా అవ్వలేను. ఎందుకంటే అది ఎలా రిలేట్ అవుతుంది సార్, నా కూతురు తనకన్నా వయసులో పెద్దగా అయిపోయింది, చచ్చిపోబోతుంది అని అక్కడే ఉండిపోయాడు ఏజ్లో. అక్కడే ఉండిపోయాడు. అది ఎవరి జీవితంలో ఎక్స్పీరియన్స్ చేయను కూడా చేయలేదు. ఇట్స్ ఆల్సో ఫ్యాంటసీ కదా. ఎగ్జాక్ట్లీ. ఆ ఫ్యాంటసీ దాంట్లో కూడా నాకు ఎందుకు ఇలాగ ఎమోషన్ జనరేట్ అయింది, వీళ్ళు ఏం చేస్తున్నారు వెనకాల అని అక్కడి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది సార్. అంటే ఏంటి, వాట్ ఈస్ ద క్రాఫ్ట్ బిహైండ్ దిస్, వాట్ ఈస్ ఫిల్మ్ మేకింగ్, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి నా బుర్రలో. ఓకే. సో అక్కడి నుంచి ఇంకా డీపెన్ అయింది. అప్పటి వరకు జస్ట్ ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, అది ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ మొత్తం అంతా చూస్తున్నా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్రేమ అయిపోయింది, ప్రేమ అనేది ఎస్టాబ్లిష్ అయింది. బట్ ప్రేమ డీపెన్ అయింది అక్కడి నుంచి, సీరియస్ అయింది. ఎస్. అంటే ఇప్పుడు ఇన్నాళ్ళ చిన్నప్పటి నుంచి పెరిగిందంతా ఇప్పుడు చెప్పావు, ఆ వాతావరణం లో పెరిగావు చిన్నప్పటి నుంచి అండ్ ఇన్స్పైర్ అయ్యావు, లోపల నుంచి ఇన్స్టిగేట్ అయ్యింది, న్యాచురల్ స్టిర్ అది. అవును, ఒరిజినల్గా సహజ సిద్ధంగా వచ్చిన అవును సార్ ఆవేశం ఇది. బబుల్ గమ్ చేసావు సార్. చేసిన తర్వాత యూ హ్యాడ్ ఏ లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అబ్సల్యూట్లీ. అర్థం చేసుకోవడం, ఆవేశపడడం, సినిమా చేయడం. ఆ సినిమా పెద్దగా నీకు గుర్తింపునిచ్చింది తప్పితే నీకు రేటుని ఫిక్స్ చేయలేదు. అవును అవును.
నీకు ఈ ప్రయాణంలో ఇది సాధ్యం, ఇది సాధ్యం కాదు అని అనిపించిన విషయాలు ఏంటి? సార్ ఒకటైతే అనిపించింది సార్, మన జీవితంలో మనం గట్టిగా కోరుకుంటే ఏదైనా సాధ్యం సార్. అదైతే గట్టిగా నమ్మాను. ఇది సాధ్యం కాదు అన్నది కూడా ఏది సాధ్యం కాదు అని అయితే అనిపించింది. అంటే మనం దానికి ప్రయత్నం కూడా చేయాలి దాని పట్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్స్కి వెళ్ళను సాధ్యం అని అంటే నేను రాకెట్ సైన్స్ నేర్చుకోవాలి. నేను రాకెట్ సైన్స్ నేర్చుకొని ఆ సైన్స్ నేర్చుకోవాలి, దాని పట్ల నేను నా ఎఫర్ట్ని పెట్టాలి. పెడితే సాధ్యం అవుతుందేమో. ఇంకా మార్స్లో ఎవరు జనాలు అయితే వెళ్ళలేదు అక్కడి వరకు, రోవర్ల వరకు వెళ్ళాయి. మార్స్లో వాటర్ ఉందని తెలుసు అంతే. బట్ ఇంపాసిబుల్ అయితే కాదు ఏదైనా ఎఫర్ట్ నిజంగా పెడితే. అండ్ ఆ ఎఫర్ట్స్లో ఏం లోపాలు ఉన్నాయని తెలుసుకుంటే ఇంకా ఫాస్టర్గా వెళ్ళొచ్చు అని అయితే అర్థమైంది. అసాధ్యం అని ఏమనిపించింది? ఏది అసాధ్యం కాదనిపించిందా? డిపెండ్ సార్, కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది అది. ఇప్పుడు మనం ఇప్పుడు దేని గురించి అదే అంటే మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఏదైనా ఒక విషయం గురించి కానీ ఒక ప్రాసెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు సాధ్యాసాధ్యాలన్న మాట వస్తుంది. అవును అవును చాలా వెరీ క్యాజువల్గా సాధ్యాసాధ్యాలు చూసుకుంటారా అంటారు అవును పెద్దవాళ్ళు. అవును. సో నీ లెక్క ప్రకారం ఏంటంటే మనం కష్టపడి పనిచేస్తే గ్యారంటీగా సాధించగలం, అబ్సల్యూట్లీ సార్, ఏదైనా సాధ్యం యా అన్నది ఒక పాజిటివ్ మైండ్ సెట్లో ఉన్నావు నువ్వు. అవును సార్, అంతే కదా. ఇప్పుడు ఈ మోగ్లీ సినిమా నీకు ఆ సాధ్యాన్ని